వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తమ పార్టీ నాయకులపై వైసీపీ చేసిన దాడులను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు మల్లారెడ్డి పాల్గొన్నారు. అనుమతి తీసుకొని టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నాయకులు అడ్డుపడి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని సందర్భంగా సూటిగా వైసీపీ నాయకులను ప్రశ్నిస్తారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే, మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితిని తీసుకొస్తున్నారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కటే కోరుకుంటాం, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి నాకు కోరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అమిలే సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌర్జన్యపరుడు కాదు, ఆయన సేవా తత్పరతో వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడెక్కడ కించే మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా గురించి విమర్శించే పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ మీకు పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి గౌరవలేకనా లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించారు, అతను హాస్పిటల్లో, పావని హాస్పిటల్లో చేరాడు. లో బీపీ అయింది, ఒకసారి హార్ట్ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం, అసభ్యకర ప్రవర్తనతో వేధిస్తున్నాడు అని